హాయ్ గాయ్స్, 365 డేస్ ఆఫ్ వ్లాగింగ్లో ఇది. సో ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను. ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక 2-3 ఫుల్ వీడియోలు పెడుతున్నారు. తర్వాత వాళ్ళకి వ్యూస్ రాకపోవడంతో షార్ట్ వీడియోస్ పెడుతున్నారు. అది కూడా తప్పులే. షార్ట్ వీడియోస్ పెడితే స్టార్టింగ్లో కంపేర్ టు ఫుల్ వీడియోస్ బెటర్ వ్యూస్ వస్తాయి. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్లు కూడా యాడ్ అవుతారు, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఆ షార్ట్ వీడియోస్ కూడా ఎలా పెడుతున్నారంటే ఒక వీడియో తీస్తున్నారు, దానికి ఒక సాంగ్ యాడ్ చేసేస్తున్నారు అంతే. ఇంకా అన్నీ అవే. 10 వీడియోలు పెడితే 10 వీడియోలు అంతే. సాంగ్స్కి ఎవరైతే ఆ సాంగ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది రెవెన్యూ. మేబీ మనం మానిటైజేషన్ కాలేదు కాబట్టి స్టార్టింగ్లో రెవెన్యూ రాకపోయినా మన ఓన్ వాయిస్తో మనం ఏదో ఒకటి చెప్పాలి. పలానా ఒక టెంపుల్ చూపించినా, పలానా ఒక ఇల్లు చూపించినా, పలానా ఒక ప్లేస్ చూపించినా దాని గురించి నీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది చెప్తేనే ఆడియన్స్ నిన్ను గుర్తుపెట్టుకుంటారు. సాంగ్ పెట్టేస్తే అది వేస్ట్. మేబీ ఇన్స్టాగ్రామ్లో ఇది ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది, ఒక 10% అయినా. బట్ యూట్యూబ్లో వేస్ట్ అలా చేయడం. ఫుల్ వీడియోలు చేయాలి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసామంటే నువ్వు ఫుల్ వీడియోస్ చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోవాలి. లేని పక్షంలో షార్ట్ వీడియోస్ చేస్తే ఇన్ఫర్మేటివ్గా చేయాలి. లేకుండా ఒక వీడియో తీసేసి ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళి దానికి సాంగ్ పెట్టేస్తే వేస్ట్. యూట్యూబ్ ఛానల్ అలా క్రియేట్ చేయడం వేస్ట్. అసలు వేస్ట్. అది 0% యూజ్ దానివల్ల. సో చాలామంది అదే చేస్తున్నారు. తర్వాత మాకు వ్యూస్ రావట్లేదు, వ్యూస్ వచ్చినా గుర్తింపు రావట్లేదు అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నారు. అది ఒకవేళ మీరు సాంగ్ పెట్టి ఆ వీడియోస్ క్లిక్ అయినా, ఒక వీడియో 2 వీడియోస్ క్లిక్ అవుతాయి, దానివల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. బట్ నో యూజ్. మానిటైజేషన్ కాదు, అసలు ఏ యూజ్ ఉండదు. మళ్ళీ ఇంకొకటి, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మానిటైజేషన్కి వచ్చే అమౌంట్ గురించి కాకుండా ఇంకొక దాని పర్పస్ ఏం యూజ్ చేస్తుందంటే వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవడానికి. మా బిజినెస్ గురించి సోషల్ మీడియాలో తెలియాలని చెప్పి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ చూపించినప్పుడు సాంగ్ యాడ్ చేసుకుంటే కొంచెం వరకు బెటరే. అది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, వాళ్ళ షాప్ చూపిస్తే ఒక సాంగ్ పెట్టారు, అది ఓకే. బట్ ఆ స్టార్టింగ్లో మా ప్రోడక్ట్ మీకు చూపిస్తామని చెప్పి మీరు ఓన్ వాయిస్ ఇచ్చి తర్వాత సాంగ్ పెడితే బెటర్. అట్లా అట్లీస్ట్ ఒక 10-20% మీ ఓన్ వాయిస్ ఉండాలి. అది గైస్, వీడియో క్లారిటీ కంటే కూడా ఆడియో చాలా ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. అది ఒకవేళ లేకుంటే అట్లీస్ట్ కెమెరా వెనకాలైనా మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది వాయిస్ ఓవర్ మా కెమెరా ముందుకు వచ్చి మేము మాట్లాడలేమని ఉన్నప్పుడు వెనకాల నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఆ క్లిప్స్ అన్నీ తీసేసుకొని, ఇప్పుడు మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం, అంతా వీడియో తీస్తాను, డైరెక్ట్గా ఇట్లా వ్లాగింగ్ చేస్తా, ఇట్లా హాయ్ గాయ్స్ ఇది అని చెప్తుంటే అందరూ మన సైడ్ చూస్తుంటారు. స్టార్టింగ్లో మనం అది చేయలేము అన్న ఫీలింగ్ మనకు కలిగినప్పుడు జస్ట్ క్లిప్స్ తీసుకోండి, ఒక ఫోన్తో తీసుకుంటారా, వెనకాల వచ్చేసి అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది చెప్పేస్తే అయిపోద్ది అంతే. అప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అక్కడ మీరు చెప్పే వాయిస్ ఓవర్ని బట్టి మ్యాటర్ ఉంటుంది. సో ఖచ్చితంగా కెమెరాతో తీయడం ఈజీగా, ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. నేను ఇప్పుడు ఈ డీజే ఆస్మో పాకెట్తో రికార్డ్ చేస్తున్నాను కదా, ఇట్లా రికార్డ్ చేస్తున్నప్పుడు ఇట్లా వెళ్తున్నప్పుడు అందరు నా సైడ్ చూస్తారు. ఏంటంటే ఇది కొత్తగా కనిపిస్తుంది కాబట్టి ఈ పాకెట్ 3. సో ఖచ్చితంగా నేను ఇట్లా బయటకు వచ్చినప్పుడు అందరూ నన్నే చూస్తారు. బట్ నా ఫోకస్ ఏంటి, నేను ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలనుకున్నాను మాత్రమే నా కెమెరా చూస్తూ చెప్పుకోవడం. సో ఒకవేళ అక్కడ నాకు ఏదైనా కొత్తగా కనిపిస్తే దాని సైడ్ చూడడం, చెప్పుకోవడం అంతే. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు కెమెరా చూసి అలా అనుకున్నప్పుడు మనం కెమెరా ఆపేసేయాలి అంతే. అది డైరెక్ట్ వ్లాగింగ్లో మనమేం లైవ్ పెట్టట్లేదు కదా, మనం తీస్తాము, రికార్డ్ చేస్తాము, తర్వాత ఎడిట్లోనే మనం ఆ ప్రాసెస్ ఏదైనా ఇబ్బందికరంగా మన ఫుటేజ్ రికార్డ్ చేస్తుంటే దాన్ని కట్ చేసేయాలని. ఇదేం డైరెక్ట్ లైవ్ కాదు కదా, మనం డైరెక్ట్గా లైవ్ తీసుకుంటూ వెళ్ళి లైవ్ షేర్ చేయట్లేదు కాబట్టి. సో అది గైస్, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది కన్సిస్టెన్సీ. ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్, బట్ సాంగ్స్ అయితే వద్దు. సో మరొక మంచి ఇన్ఫర్మేషన్తో కలుస్తా. సో నెక్స్ట్ వ్లాగ్లో ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ చూపిస్తూ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అది గైస్, ఈ వీడియోకి ఖచ్చితంగా వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలో అయితే కలుసుకుందాం.